హలో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను 'భారతి 2' సినిమా చూసొచ్చాను. నాకైతే నచ్చింది. కానీ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవేంటనేది రివ్యూలో తెలుసుకుందాం. అసలు స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మోడర్న్ డేస్‌లో కరప్షన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అలాంటి సమయంలో మనం 'భారతి' తిరిగొస్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే, కమల్ హాసన్ గారి యాక్టింగు, ఆయన చేసే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, సిద్ధార్థ్ గారి, కమల్ హాసన్ గారి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే ఇక మైనస్ విషయంలోకి వస్తే స్టోరీ ఫ్రెండ్స్ రొటీన్ స్టోరీ. అలాగే స్క్రీన్ ప్లే అనేది చాలా వీక్గా ఉంది. అలాగే ఇంకోటి వచ్చేసి అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అస్సలు బాగాలేవు ఫ్రెండ్స్. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇతర సినిమాలతో ఇంతకుముందు చేసే సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఇచ్చిన మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అస్సలు నాకు ఎక్కలేదు ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి వచ్చేసి స్క్రీన్ ప్లే వీక్ అని చెప్పాను కదా. మన ఎప్పటి నుంచో శంకర్ గారి సినిమాలో స్క్రీన్ ప్లే కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ మనం చాలా ఎలిమెంట్స్ చాలా ఇంప్రెస్ చేస్తాయి ఆడియన్స్ని. కానీ అదే ఈ సినిమాలో మైనస్ అయింది. ఎందుకంటే స్టోరీ అనేది చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అంటే పార్ట్ 3కి లీడ్గా ఉండాలని చెప్పేసి ఇంకా కంటెంట్ అంతాను పార్ట్ 3లో చూపిద్దామని చెప్పి అనుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా 3 అవర్స్ అంతలా అక్కలేదు ఫ్రెండ్స్. కొన్ని సీన్లు అయితే ఎడిట్ చేయొచ్చు, అవసరం లేదు. అనవసరమైన సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ సీన్ ఎడిట్ చేసి ఎంగేజ్గా చేసుంటే మనకి చాలా బాగా నచ్చేది. అందువల్ల ఈ సినిమాకి మైనస్ అయింది స్క్రీన్ ప్లే అనేది. అలాగే శంకర్ గారి మార్క్ కూడా మిస్ అయింది ఈ సినిమాలో అనేది నాకు అర్థమైంది. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా చూడొచ్చు అంటే ఒకసారి చూడొచ్చు. ఇది మెయిన్గా ఎవరికి నచ్చుతుంది అంటే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి అయితే పర్వాలేదు, నచ్చుతుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా చూడొచ్చు అంటే నాకు రొటీన్ స్టోరీ అయినా పర్వాలేదు, కమల్ హాసన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటే పర్వాలేదు చాలు అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళచ్చు. అంతమించి మిగతా వాళ్ళందరికీ ఈ సినిమా అనేది డిసప్పాయింట్ చేస్తుంది. మెయిన్గా మనకు నచ్చేవి ఓన్లీ ఇవే. నేను చెప్పాను కదా ప్లస్ పాయింట్లు, అవే నచ్చుతాయి నాకు తెలిసినంత వరకు. మరి ఈ రివ్యూ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అని నేను తెలుసుకుంటాను. అలాగే ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి సైనింగ్ ఆఫ్. ఇది